హల్లెలూయా. మనందరూ కూడా వర్షిప్ చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా యేసు ప్రభువా, ప్రతి బలహీనులు బలవంతంగా తయారుగండి. మరి లోకము జయిస్తూ ఉండగా, నీ పైన లోకము జయిస్తుండగా నువ్వు లోకాన్ని జయించే శక్తి పొందుకోవాలంటే దేవుని స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా అంటూ నోరు మళ్ళీ తిరిగేస్తా ఉండు. హల్లెలూయా. రహేస్తరియా రషిరియల రబార జకెర్ రెజలరియా రషిరియల రబార జినాన్. దేవ 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 యేసు ప్రభువా పరిశుద్ధ దౌర బౌరియా రస్తరో షిఖరియల రబార జకెర్ ఔరల దరో షిరియల రబార జినాన్. హల్లెలూయా. అన్య భాషలు వస్తే దేవుని సన్నిధిలో అన్య భాషలో ఏకంగండి. దేవుని స్తుతిలో, దేవుని సన్నిధిలో, దేవుని స్తుతిలో ఏకంగండి. అందరితో పాటు సంఘం అంతా దేవుని కలిసి స్తుతిస్తుంటే సంఖ్యలు బద్దలైపోయినాయి. హల్లెలూయా. రెకెరు షిరియల రబార జకెన్ లిదరు యారో షిరియల జినాన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవా యేసు ప్రభువా, ప్రతి బంధకాలు యేసు ప్రభువా కూల్చివేయండి ప్రభువా. హల్లెలూయా. ఔరేస్తరియా రో షిరియల రబార జినాన్. దేవా హల్లెలూయా, హల్లెలూయా. దేవా యేసు ప్రభువా పరిశుద్ధ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ధ్యానిస్తూ దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. సమయం వ్యర్థం చేయకుండా దేవుని స్తుతిస్తాం. పాపాన్ని జయించడానికి దేవుని స్తుతిస్తాం. లోకాన్ని జయించడానికి స్తుతిస్తాం. నీ రోగాన్ని జయించడానికి స్తుతిస్తాం. నీ మానసిక పరిస్థితిని, నీ నిరాశని జయించడానికి స్తుతిస్తాం. నీ సమస్యని జయించడానికి దేవుని స్తుతిస్తే దేవుని శక్తి పొందుకుందాం. దేవా పరిశుద్ధ పరమ తండ్రి దేవా, నీ యొక్క నామములోని శక్తి దేవా, నీ పరిశుద్ధాత్మ శక్తి ప్రభువా, నీ వాగ్దానం చేసిన రీతిగా పరిశుద్ధాత్మ దిగుడుగాక. దేవునాత్మతో నింపు ప్రభువా. ఓ దేవునాత్మ అనేది దేవుని యొక్క వాగ్దానము నీకు. ఓ రెబోరియా షిడిలరుజనాన్. కనిపెట్టుకో, నేను నిన్ను ఆత్మతో నింపుతా, నా వాగ్దానాన్ని నెరవేరుస్తాను. ప్రతి ఒక్కరు అడగండి, దేవా యేసు ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. Oh, Lehesteria Roshiriel, fill me with your Holy Spirit, Jesus, Lord, Arashiriel Rozinan. Father, we pray, Lord. Oh, Rekebo Rashiriel Rozinan. Oh, Riarabaru Shiriel Rozinan. దేవుని శక్తి ఎట్లయితే పొందుకుంటున్నావో, నీలో ఉన్న శారీరకమైన ఆశలని చనిపోతూ ఉంటాయి, లోకాశలని చనిపోతూ ఉంటాయి. దేవుని శక్తి దిగుతూ ఉంటే నీలో ఉన్న ప్రతి ఒక్క దేవుని యొక్క విరుద్ధమైన శక్తులన్నీ కూడా కాలిపోతూ ఉంటాయి. దేవదేవ యేసు ప్రభువా పరిశుద్ధుల కెరోషిరియల రబార జకెర్ ఓరియా షిరియల రబార జలదర షిరియల్. హల్లెలూయా. రకెబోర షిరియల రబార జినాన్. ఓరే బాబార షిరియల రబార జినాన్. దేవా హల్లెలూయా. లేరియా షబోరియా రస్తరే షికే లేరియా షిరియల రజబోరియా షిరియల్. జీసస్ బోరియా షిరియల్. Lord Almighty, bro, restaria shabo reboria shikariya roznan. Deva Yesu ప్రభువా, it is your time. ఇది నీ సమయము, సాతాన్ని జయించే సమయము, నీ కాళ్ళ కింద సాతాను తల చితుకు దొక్కబడే సమయము. దేవుని శక్తి నీకు ఇస్తున్నాడు, నీ సమస్యలు జయించడానికి నీకు ఇస్తున్నాడు. నీ తండ్రి నిన్ను లేవనెత్తుతున్నాడు, నిన్ను హస్తం పట్టుకొని లేవనెత్తుతున్నాడు, నీకు బలం ఇస్తున్నాడు. తండ్రి దేవా, మా దేవా రవర షిరియల్. ఓ నీ బహుబలమైన హస్తముతోని ప్రభువా ఈ యొక్క ఆరాధనని లేవనెత్తు ప్రభువా. రేబోరియా షిరియల్ రవర జకెదరో షిరియల్. ప్రతి బిడ్డ జీవితము రబోస్తమో షవోరియా షిరియల్ లదోరియా షిరియల్. Jesus abora shikar leboria shiriel leria shiriel rozendero regoria shiriel abora stara shiriel neria la bara shiriel la bara zinan. Deva Yesu ప్రభువా. హల్లెలూయా. యేసుని ప్రజలు బలవంతులు, వెంబడించు వారు శక్తిమంతులు.
యేసుని ప్రజలు బలవంతులు, వెంబడించువారు శక్తిమంతులు. కుంటి వారికి నడకనిచ్చెను, గుడ్డి వారికి చూపునిచ్చెను. కుంటి వారికి నడకనిచ్చెను, గుడ్డి వారికి చూపునిచ్చెను. సంతోషముతో గంతులు వేయుచు, సంతోషముతో గంతులు వేయుచు, యేసుని ప్రేమలో సాగెదం, యేసుని ప్రేమలో సాగెదం. యేసుని ప్రజలు బలవంతులు, వెంబడించువారు శక్తిమంతులు. యేసుని ప్రజలు బలవంతులు, వెంబడించువారు శక్తిమంతులు. మూగవారికి మాటనిచ్చెను, చెవిటి వారికి వినికిడిచ్చెను. మూగవారికి మాటనిచ్చెను, చెవిటి వారికి వినికిడిచ్చెను. ఉత్సాహముతో ఉరకలు వేయుచు, ఉత్సాహముతో ఉరకలు వేయుచు, యేసుని ప్రేమలో సాగెదం, యేసుని ప్రేమలో సాగెదం. యేసుని ప్రజలు బలవంతులు, వెంబడించువారు శక్తిమంతులు. యేసుని ప్రజలు బలవంతులు, వెంబడించువారు శక్తిమంతులు. పడిన వారిని లేవనెత్తెను, చెడిన వారిని చేరదీసెను. పడిన వారిని లేవనెత్తెను, చెడిన వారిని చేరదీసెను. ఆనందముతో ఆరాధించుచు, ఆనందముతో ఆరాధించుచు, యేసుని ప్రేమలో సాగెదం, యేసుని ప్రేమలో సాగెదం. యేసుని ప్రజలు బలవంతులు, వెంబడించువారు శక్తిమంతులు. యేసుని ప్రజలు బలవంతులు, వెంబడించువారు శక్తిమంతులు. మరణము నుండి లేవనెత్తెను, బలహీనులను బలపరచెను. మరణము నుండి లేవనెత్తెను, బలహీనులను బలపరచెను. సంగీతముతో నాట్యము చేయుచు, సంగీతముతో నాట్యము చేయుచు, యేసుని ప్రేమలో సాగెదం, యేసుని ప్రేమలో సాగెదం. యేసుని ప్రజలు బలవంతులు, వెంబడించువారు శక్తిమంతులు. 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 స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధ దేవ యేసు ప్రభువా, నాయనా యేసు ప్రభువా, నిన్ను వెంబడించు వాళ్ళం యేసు ప్రభువా, శక్తివంతులుగా బలవంతులుగా ప్రతి బిడ్డ తిరిగి వెళ్ళునుగాక. నీ వాక్కు ద్వారా నీ ఆత్మతో బలపరచుమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. సర్వఘనత మహిమ మన యేసుకే కలుగునుగాక. रोमियोలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలోకి వెళ్దాం. रोमियो की पुस्तक 8वां अध्याय 14वां वचन हम देखेंगे. Romans 8 chapter 14th verse. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. చాలండి. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడతారో వాళ్ళు దేవుని కుమారులు కుమార్తెలు. హల్లెలూయా. जो कोई खुदा की आत्मा के द्वारा चलाए जाते वे सब खुदा के बेटे व बेटियां हैं. మరి నీ సొంత తలంపులతో నువ్వు నడిపింపబడితే, क्या अगर तुम अपनी खुद की सोच के द्वारा चलाए जाए నీ तो, సొంత తలంపులతో నడిపింపబడితే, अगर तुम अपनी खुद की सोच के द्वारा चलाए जाए तो నీ శరీరానికి బానిసవి నువ్వు. तुम अपने शरीर के गुलाम हो. నీ సొంత తలంపులతో నడిపింపబడుతూ ఉంటే, तुम अगर अपनी खुद की सोच के जरिए चलाए जाते हो నీ तो, సొంత తలంపులు కంట్రోల్ చేయలేకపోతుంటే, जब तुम अपनी खुद की सोच को अपने काबू में नहीं कर నీ सकते हो तो శరీరానికి బానిసవి. तुम अपने शरीर के गुलाम మరి हो. ఎవరైతే దేవుని ఆత్మతో నడిపింపబడతారో लेकिन जो कोई खुदा की आत्मा के द्वारा चलाए వారు जाते हैं దేవునికి బానిసలు కాదు గాని वे खुदा के गुलाम नहीं, लेकिन దేవుని కుమారులు కుమార్తెలు అనబడుదురు. वे खुदा के बेटे व बेटी कहलाते हैं. ఈ రోజు
నిర్ణయించుకో అమ్మా. आज के दिन तुम खुद निर्णय నీ करो, శరీరానికి బానిసగా ఉంటావా, దేవునికి కుమారుడిగా కుమార్తెగా ఉంటావా? तुम अपने शरीर के गुलाम बने रहोगे या खुदा के बेटे या बेटी बनकर रहोगे। దేవా నా శరీర యొక్క బానిసత్వం నుంచి నాకు విడుదల, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకి విడుదల కలుగును గాక. यहाँ पर मौजूद प्रत्येक व्यक्ति को वो जो अपने शरीर के गुलाम बन चुके उसमें से उनको आजादी मिले। యేసు ప్రభు యొక్క కుమారులని ఎందుకు అంటున్నారంటే, जो यीशु के बेटे के किस लिए कहता हूँ, దేవుడు కూడా ఎప్పుడు కూడా నిన్ను खुदा कभी भी तुमको నువ్వు ఇది చేయాల్సిందే అనడు. तुमको ये करना ही है कि कर ऐसा ఇగో नहीं कहते हैं। ఇది చేస్తే నీకు మంచి అవుతుంది, देखो ये करने से तुम्हारे लिए अच्छा होगा, చేయకున్న ఈ రూట్ లో పోతే నీకు చెడు అవుతుంది. नहीं करके इस मार्ग पर जाओगे तो तुम्हारे लिए बुरा होगा। ఎప్పుడు నేను ఎక్కడ ఆపలేడు దేవుడు. कहीं पर भी खुदा तुम्हें रोकता నీకు नहीं है, స్వేచ్ఛనిచ్చిండు. तुमको ये आजादी दी కానీ है నీ खुदा శరీరం ने। ఏం చేస్తుంది? लेकिन तुम्हारा शरीर क्या करता है, ఇదే పని చెయ్యి. इसी काम को ఇది करो। చేయకపోతే నువ్వు బతకలేవు. ये नहीं करोगे तो तुम नहीं जियोगे, ఇలాగ ఉండగలేకపోతే నువ్వు ఉండలేవు. अगर ऐसे नहीं रहोगे तो बिल्कुल ही नहीं जी నీ पाओगे। శరీరము సాతాను నిన్ను బానిస చేస్తుంది, దేవుడేమో స్వేచ్ఛనిచ్చి వారసులుగా నిన్ను చేస్తున్నాడు. हमारे शरीर హల్లెలూయా. का तुमको गुलाम बनाता है वो शैतान, लेकिन खुदा तुम्हें आजादी देता है, वो तुमको चलाता है अपनी आत्मा के వారసత్వం द्वारा। కావాలా, బానిసత్వం కావాలా? तुमको खुदा के वारिस बनना है या तुमको गुलाम बन के रहना है వారసత్వం शैतान కావాలా, के? బానిసత్వం కావాలా? तुमको वारिस बनना है या गुलाम बने ప్రేయర్ रहना ఫర్ है? అందరూ వారసులుగా ఉండును గాక. प्रेरितों के सारे लोग वारिसों के समान रहे। ఎందుకు అవసరము మనకి వారసత్వము? हमको ये वारिस होने का अधिकार किस लिए जरूरी है? యోహాను సువార్త 16:13 వచనంలో, यूहन्ना की पुस्तक 16:13 में लिखा है, యోహాను సువార్త 16:13 వచనంలో, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. చాలండి. హల్లెలూయా. హల్లెలూయా. కదండి, మొట్టమొదటిది सबसे पहला నిన్ను బానిసగా చేసుకుంటలేడు. वो तुम्हें गुलाम नहीं बनाते हैं, దేవాది దేవుడు తన ఆత్మ చేత నిన్ను నడిపించి ఒక వారసురాలుగా చేసుకోవాలనుకుంటున్నాడు. प्रभुओं के प्रभु अपनी आत्मा के द्वारा तुम्हें चलाकर वो तुम्हें अपना वारिस बनाते हैं। ఎందుకొరకు దేవుని ఆత్మతోనే మనం నడవాలంటే, इसलिए हमें खुदा की आत्मा के द्वारा चलना है। దేవుని ఆత్మ खुदा का आत्मा నీకు సత్యమేందో నీకు తెలియబరుస్తా ఉంటది. तुम्हें सत्य क्या है वो बताता है, సత్యమేందో తెలియబరుస్తా ఉంటది. सत्य क्या है वो तुमको ఈ बताता है। లోకములో అన్ని కులాలు అన్ని మతాలు వెతికేది ఏంటంటే సత్యమే. इस दुनिया के सारे जाति व सारे धर्म क्या ढूंढते हैं? सत्य को ही ढूंढते हैं। ప్రతి ఒక్కటి చెప్పేది సత్యంని వెతకండి. सभी यही कहते हैं कि सत्य को खोज करो तुम। సత్యము ఎక్కడైతే ఉన్నాడో, जो सत्य जो जहां है, సత్యము ఏదైతే ఉందో सत्य जो है అదే నీ దేవుడు అని అంటాడు. वही तुम्हारा खुदा है कहते हैं। లోకమంతా అంటది. दुनिया पूरी यही మరి कहती ఇక్కడ है। పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు అంటున్నాడు, यहाँ पर पवित्र शास्त्र में खुदा ये कहता है, దేవుడైన యేసు ప్రభు जब खुदा प्रभु यीशु मसीह నేనే है, సత్యము, నేనే మార్గము, నేనే జీవం అంటున్నాడు. मैं ही सत्य హల్లెలూయా. हूँ, मैं ही मार्ग हूँ, मैं ही जीवन हूँ कहते నేను हैं। నిన్ను వారసులుగా చేసుకుందాం అనుకుని मैं వచ్చిన, तुम्हें अपना वारिस बनाने आया हूँ कहते కుమారులుగా हैं। చేసుకుందామని వచ్చిన, अपना बेटा बनाने के लिए आया हूँ, నేను నీకు సత్యము తెలియజేయాలని వచ్చిన. मैं तुमको सच्चाई को बताने आया हूँ। ఈ రోజు నీ మీద నీకు ఆధారపడి, तुम अपने आप पर आधारित నీ होकर, చదువుల మీద ఆధారపడి, तुम अपने पढ़ाई पर आधारित నీకున్న होकर, తెలుగు మీద ఆధారపడి तुम्हारी बुद्धि पर आधारित होकर సత్యం ఏందో లోకంలో తెలుసుకోగలుగుతారా? जय सच्चाई क्या है दुनिया में पता कर सकते हैं क्या? ఒక హాస్పిటల్ పోతే సరైన ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేదా తెలుస్తా మీకు? अगर अस्पताल से जाते सही चिकित्सा व ट्रीटमेंट मिल रही है नहीं, तुमको ये पता कर सकते हो ఒక तुम? కిరాణా కొట్టుకు పోతే एक किराने की दुकान पे जाकर వాడిచ్చేది కలుషితముదా లేకపోతే మంచిగున్నదా అని మరి మీరు కనిపెట్టగలుగుతారా? वो जो कुछ भी वस्तु तुम्हें देता है वो सही व अच्छी वस्तु है क्या तुम पहचान पाते हो क्या? ఒక మనిషి మంచి మనిషి అనుకుంటున్నారు కదా, एक इंसान बहुत ही अच्छा इंसान है ఆ क्या समझते हो మనిషి ना? 100% మంచి మనిషి అని గ్యారెంటీ ఇవ్వగలుగుతారా? वो इंसान 100 में से 100% जो है अच्छा इंसान के इस बात की गारंटी देते हो क्या? ఎవరైనా సరే సత్యాన్ని తెలుసుకోగలుగుతారా నీ యొక్క ఆలోచన మీద? कोई भी इस सच्चाई को जान पाएगा अपनी खुद की सोच के నీ द्वारा? వల్ల కానే కాదు, वो तुम्हारे बस की बात ఈ है ही లోకంలో नहीं। ఎవ్వడి వల్ల కాదు. इस दुनिया में किसी के बस की बात नहीं है वो। కేవలమైన ఆత్మ నడిపింపులో ఉంటే, सिर्फ उनकी आत्मा की अगुवाई में ఆయన रहोगे ఆత్మ तुम, ద్వారా నడిపింపబడితే उनकी आत्मा के द्वारा चलाए जाओगे तो సత్యమేందో తెలుసుకునే కళ్ళు దేవుడు తెరుస్తాడు. హల్లెలూయా. सच्चाई क्या है जानने वाली आंखों को खुदा तुम्हारे लिए ఆ खोल देगा సత్యాన్ని నువ్వు తెలుసుకుంటావు, और सच्चाई को तुम ఆ जानोगे సత్యాన్ని నువ్వు और తెలుసుకుంటావు. उस सच्चाई को तुम जानोगे। ఎన్నో సార్లు ఎన్నో సాక్ష్యాలు మనం చూసినాం. कितनी बार कितनी गवाही हमने దేవుని देखी ఆత్మ है, చేత నింపబడిన వారు जो खुदा की आत्मा से भरे हुए लोग ఎక్కడికి దేవుడు తప్పిస్తూ దేవుడు ముందుకు తీసుకెళ్తా ఉంటాడు. हर जगह खुदा उन्हें बचाता हुआ आगे की ओर ले चलता है। అనేక అపాయాల నుంచి తప్పించి ముందుకు తీసుకెళ్తా ఉంటాడు. बहुत सी हानियों से खुदा उन्हें बचाता हुआ आगे ले మరి चलता है। దేవుని ఆత్మతో ఉన్న వాళ్ళు जो खुदा की आत्मा से भरे हुए होते हैं, ఒకరితో మాట్లాడుతున్నప్పుడు वो जब किसी से बात करते हैं, ఒకరితో మాట్లాడుతున్నప్పుడు जब वो किसी से बात करते हैं, వీళ్ళలో పక్కగా అపవిత్ర ఆత్మ ఉన్నది, వీడు పాపి అని తెలిసిపోతుంటది. इसके अंदर पक्का में अपवित्र आत्मा
है ये पापी इंसान है कि वो सामने वाले को पहचान पाता है। వీని మాటలు పైకి మాత్రము బాగా నీతిగా స్వీట్ గా ఉన్నాయి గాని ऊपरी तौर पर इसकी बातें तो बहुत ही अच्छी बड़ी मीठी है, కానీ లోపల మాత్రం అంత విషయము लेकिन अंदर पूरा जहर भरा है इसमें। దేవుని ఆత్మ నడిపింపులో నీకు ప్రతిదీ దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు। जब खुदा के आत्मा की अगुवाई में तुम होते हो ना, हर बातों को खुदा तुम्हें बतलाता है। ఎవరైనా పక్కన వచ్చి కూర్చున్నారనుకో, कोई अगर पास में बैठा हो आकर, పక్కన వచ్చి కూర్చున్నారనుకో, कोई आकर तुम्हारे पास बैठा हो तो వాడిలో ఉన్న పాపమంతా కూడా उनके अंदर का पूरा पाप నీలో నువ్వు వాడి పక్కన కూర్చుంటే మంట పుడతా ఉంటది, కూర్చోలేవు నువ్వు। चाहे तुम जब उसके पास बैठे तुम्हारे अंदर एक आग जैसी आ जाती, तुम बैठ नहीं सकते उसके पास। అప్పుడు వరకు ఎంత ప్రాణ స్నేహితుడైనా సరే बहुत ही जान से प्यारा दोस्त भी हो वो, దేవుని ఆత్మ పొందుకొని పోయి కూర్చున్నావనుకో, खुदा की आत्मा को पाकर जब तुम जाकर बैठोगे నిన్ను కూర్చొనివ్వదు, तुम्हें बैठने नहीं देगा। దుష్టుని పక్కన కూర్చొనియదు, दुष्ट के पास तुम्हें बैठने नहीं ప్రాణ देगा స్నేహితుడే खुदा, ఉంటాడు। जान से भी प्यारा కానీ दोस्त हो। రేపటి దినంన నీకు చేసే మోసము కొరకు, लेकिन कल के दिन तुम्हारे संग जो धोखा करेगा वो, రేపటి దినంన నీకు చేసే మోసము కొరకు आने वाले दिन में तुम्हारे लिए जो धोखा वो ఆ करेगा దుష్టుని तुम्हारे పక్కన साथ, నిన్ను కూర్చొనియదు। इसी कारण खुदा तुम्हें उस दुष्ट के నీ पास बैठने శరీరం नहीं ఏం देगा। చెప్తుంది? हमारा शरीर क्या వీడు कहता है? ప్రాణ స్నేహితుడు అని చెప్తుంటది। जान से प्यारा दोस्त कहता है నువ్వు वो, దేవుని ఆత్మ పొందుకొని పోయి వాడి దగ్గర కూర్చున్నావనుకో, लेकिन तुम जब खुदा का आत्मा पाकर उसके पास जाकर రేపటి దినంన बैठोगे, వీడే నీకు మోసం చేస్తాడు, నడు అని कल के दिन यही तुम्हारे संग धोखा करेगा, यहाँ से चले जाओ कहकर లాక్కొస్తా ఉంటది। खुदा का आत्मा तुम्हें खींच कर ले आता है లాక్కొస్తా वहाँ ఉంటది। से। खुदा का आत्मा तुम्हें खींच के ले సమాధానం आता ఉండదు है। అక్కడ కూర్చుంటే, वहाँ पर बैठने में तुम्हें शांति नहीं होती है, సమాధానం ఉండదు అక్కడ కూర్చుంటే। वहाँ बैठे रहोगे तो तुम्हें शांति नहीं होगी। సంబంధాలు చూడడానికి వెళ్తా ఉంటారు, जैसे लोग जाते हैं वहाँ पे, సమాధానం ఉండదు నీకు అక్కడ, वहाँ पर तुमको जो शांति नहीं मिलती है, లేపేస్తా ఉంటది దేవుని ఆత్మ, खुदा का आत्मा तुम्हें वहाँ से उठा देता है। లేపేస్తా ఉంటది దేవుని ఆత్మ। खुदा का आत्मा तुम्हें वहाँ से उठा देता కానీ है। ఎక్కడైతే దేవుని ఆత్మ సమాధానం ఇస్తదో, जहाँ कहीं खुदा का आत्मा वह शांति ఏ देता है, కలవరం అనిపించదు, कोई दहशत महसूस नहीं होती है, అక్కడ దేవుని ఆత్మ నిన్ను అక్కడ సెటిల్ చేస్తది। वहाँ पर खुदा का आत्मा तुम्हें बिठाता है, वहाँ बसाता है तुमको। హల్లెలూయా। హల్లెలూయా। ఎలా సెటిల్ చేస్తది అంటే, कैसे बसा कर रखता है చూడండి, तुम्हें? ఆవరించడం అని అంటే देखो ఏంటంటే, वहाँ पर कहते हैं कि ఇంగ్లీష్ లో హవరింగ్ అని అంటారు। इंग्लिश भाषा में हवरिंग कहते దేవుని हैं। ఆత్మ ఏం చేస్తది అంటే, खुदा का आत्मा क्या దేవుని करता ఆత్మ है? ఆవరించడం అంటే ఏంటంటే, खुदा की आत्मा का हावी होना का अर्थ क्या है? ఒక కోడి एक मुर्गी తన గుడ్డుని अपने उस अंडे को పొదిగినట్టు దాని మీద కూర్చొని उस अंडे में से चूजे को निकाले, जैसे उस पर ఆ बैठी रहती है, వేడితోని పొదిగి उसके शरीर की गर्मी से उस अंडे को जिस तरीके ఓ से బిడ్డ पकाती బయటికి है వెళ్ళినట్టు और उसमें से जैसे एक चूजा निकलता है, దాన్నే దేవుని ఆత్మ ఆవరించడం అంటారు। उसे कहते खुदा की आत्मा का हावी होना। ఒక కోడి తన గుడ్డుని పొదిగినట్టు దేవుని ఆత్మ నిన్ను ఆవరించును గాక। जैसे एक मुर्गी अपने अंडे पर बैठती है, उसमें से चूजा निकाले, उसी तरह से खुदा का आत्मा तुम पर हावी होगी। ఎందుకొరకు నీకు దేవుని ఆత్మ కావాలంటే, किस लिए तुमको खुदा का आत्मा चाहिए? లోకంలో సత్యం తెలుసుకోవడానికి, दुनिया में सत्य क्या है उसे जानने के लिए, సత్యము తెలుసుకోవడానికి, सत्य को जानने के लिए, అసత్యం దగ్గర కూడా పోకుండా ఉండడానికి, असत्य के पास बिल्कुल भी तुम नहीं నువ్వు जाने के लिए, మోసపోకుండా ఉండడానికి तुम धोखा नहीं खाने के దేవుని लिए। ఆత్మ ఎందుకొరకు నీకు కావాలంటే, खुदा का आत्मा किस लिए तुमको నువ్వు ఆయన चाहिए? వారసుడు కాబట్టి क्योंकि तुम उनके वारिस हो। నేను నీకు నా ఆత్మ ఇస్తున్నా అంటున్నాడు। कहता है खुदा मैं तुमको अपनी आत्मा देता మరి हूँ। దేవుని ఆత్మ నువ్వు పొందుకోవాలంటే खुदा की आत्मा को अगर तुम्हें पाना है ఎలా तो పొందుకోవాలంటే, कैसे तुम पाओगे? లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనంలో, लूका की पुस्तक 22वां अध्याय उसका 42वां ప్రతి ఒక్క वचन, ఇదే జీవితంగా చేసుకోండి, सारे लोग इसी चीज को अपने जीवन में करते रहे, దేవుని ఆత్మతో నడిపింపబడతారు। खुदा की आत्मा से तुम चलाए जाओगे। మీ ఆలోచనలకి ఊహలకి మించిన రీతిగా నడిపిస్తుంది। तुम्हारी सोच से भी परे है ये जो खुदा का आत्मा जो तुमको चलाता है। తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తం అయితే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను। హల్లెలూయా। హల్లెలూయా। యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు। यीशु मसीह प्रार्थना कर रहे हैं। ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు? प्रार्थना करते वो क्या कहते हैं? ఈ గిన్నెని నా నుంచి తొలగించు, इस कटोरे को मुझसे दूर कर दो पिता। మీ చిత్తమైతేనే తొలగించు, आपकी इच्छा हो तो ही మీ से दूर చిత్తము करो, కాకపోతే अगर आपकी इच्छा ना हो तो ఈ యొక్క చేదు పాత్రని నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా, इस कड़वे पात्र को मैं लेने के लिए तैयार हूँ, ఈ మరణం గుండా పోవడానికి సిద్ధంగా ఉన్నా। इस मृत्यु से होकर जाने के लिए मैं तैयार ఈ हूँ। రోజు కాలములో आज के जमाने में మనం ఏం చేస్తున్నామంటే, చాలా మటుకు हम लोग बहुत सी हद तक क्या करते हैं? మన ప్లాన్స్ అన్ని చేసుకుంటున్నాం। हम हमारे प्लान सारी योजना बनाते మనం हैं, ఒక ఇల్లానికి అనేసుకుంటున్నాం, एक घर के लिए हम बात कर लेते हैं, ఒక పెళ్లి కొడుకుని ఒక పెళ్లి కూతురు అనేసుకుంటున్నాం, एक दूल्हा या दुल्हन इसकी तय कर ఒక लेते हैं हम, వ్యాపారాన్ని అనేసుకుంటున్నాం। एक जो व्यापार के लिए हम तय कर लेते యేసు हैं। ప్రభువో ఇది 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 నా ప్లాన్, यीशु मसीह ये मेरी प्लान व योजना है, ఈ ప్లాన్స్ ని నువ్వు దీవించు, आप इन सारी योजनाओं व प्लान्स को ఈ आशीष ప్లాన్స్ दो, ని నువ్వు దీవించు इन सारे प्लान्स व योजनाओं को आप आशीष दो। అని సింపుల్ గా అనేసుకుంటున్నాం।
చెప్పేసుకుంటున్నాం, कि अगर आसानी से कह देते हैं, కానీ ఆ ప్లాన్స్ ఎన్ని దినాలు నీకు ఉంటుందో తెలియదు, लेकिन कितने दिन रहेंगी वो सारी योजना तुम्हारे पास నీకు नहीं కరెక్ట్ पता, కాదో తెలియదు. वो तुम्हारे लिए सही है या नहीं नहीं जानते हो। ప్రార్థనలో ఉండి మొదలు పెట్టండి, ఏదైనా प्रार्थना में रहकर शुरुआत करो किसी भी बात की, ప్రార్థనలో ఉండి మొదలు పెట్టండి. प्रार्थना में रहकर शुरुआत करो किसी भी बात की। దేవునికి అర్పించుకోవాలా, खुदा को तुम्हें अर्पित करना నీ है, యొక్క జీవితాన్ని దేవునికి तुम అర్పించుకోవాలా, अपने जीवन को खुदा को अर्पित నీ करना ప్లాన్ है, ని దేవునికి అర్పించుకోవాలా. तुम्हारे प्लान व योजना को దేవా खुदा నీ को अर्पित చిత్తం करना అయితే है। నీ ప్లాన్ ముందుకెళ్ళాలా, प्रभु अगर आपकी इच्छा हो तो ये प्लान आगे లేకపోతే बढ़े, జరగకపోయినా పర్వాలే, अगर ये ना भी हो तो कोई परवाह नहीं, జరగకపోయినా పర్వాలే, अगर ये ना हो तो भी कोई ఎంత परवाह नहीं, ముఖ్యమైనదైనా चाहे वो कितना ही जरूरी हो, జరగకపోయినా పర్వాలే, अगर वो ना हो तो कोई परवाह నువ్వు नहीं, వద్దంటే నేను ముందుకు సాగిపోతా. अगर आप मना करो तो मैं आगे नहीं बढ़ूंगा। అట్లాంటి ధైర్యం నీకుందా? ऐसी हिम्मत है क्या तुम में? అట్లాంటి ధైర్యం నీకుందా? ऐसी हिम्मत है क्या तुम అయ్యో में? ఇది పోతే నా జీవితం ఎట్టా అని అనుకుంటున్నావా? अगर ये चला जाएगा तो मेरा जीवन कैसा हो जाएगा, क्या ఇది सोच रहे हो వెళ్ళిపోతే क्या? ఈ యొక్క అవకాశం వెళ్ళిపోతే నా జీవితం ఎట్లా అనుకుంటున్నావా? अगर ये व्यक्ति मेरे जीवन से चले जाए तो मेरे जीवन का क्या होगा, क्या सोच रहे हो యేసు क्या? ప్రభు అట్లాంటి వారే. यीशु मसीह वैसे ही लोगों మీ को చిత్తం అయితే తొలగించు ప్రభు, మీ చిత్తం లేకపోతే తాగుతా అని కూస్తున్నాడు. कहता है यीशु मसीह पिता से कि अगर आपकी इच्छा हो तो आप इस మరి कटोरे को అట్లాంటి पीओ, नहीं तो मैं నువ్వు पीऊंगा, लेकिन तुम నీ జీవితంలో ఉన్న ప్రతిదీ तुम्हारे जीवन का सब कुछ దేవునికి అర్పించుకో. खुदा को अर्पित कर दो, సరెండర్ యువర్ ప్లాన్స్. अपनी सारी योजना को खुदा के आगे समर्पित ప్రతి करो, ఒక్క అంశాన్ని దేవుడికి అర్పించుకో. हर एक बात को तुम उस खुदा के हाथों में समर्पित करो। అట్లాని ప్లాన్ చేసుకోవడం తప్పు కాదు, वैसा प्लान करना, योजना बनाना ప్లాన్ गलत नहीं వేసుకోవడం है, తప్పు కాదు, प्लान में योजना करना गलत కానీ नहीं है, ప్రార్థనతో నీ వాక్యానుసారంగా ముందుకెళ్తా ఉండండి. लेकिन प्रार्थना पूर्वक और वचन के अनुसार आगे बढ़ते रहो। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా దేవుని ఆత్మలో నువ్వు నడిపింపబడాలంటే सबसे पहले खुदा की आत्मा में तुम चलाए जाना, तो నిన్ను నువ్వు అర్పించుకో. तुम्हें अपने आप को నీ समर्पित ప్లాన్స్ करना, అన్ని అర్పించుకో. हमारे सारे प्लान्स को खुदा के आगे सर्व अर्पित अर्पिंచుకో. करो, अपना सब कुछ खुदा के ఇది हाथों में दे दो। చదవాలా లేదా యేసు ప్రభువా? ये पढूं या ना पढूं प्रभु, ఈ ఎగ్జామ్ రాయాలా లేదా ये యేసు एग्जाम में ప్రభువా? लिखूं या ना लिखूं, ఏంటి యేసు ప్రభువా? ये क्या करूं प्रभु के మరి कर, వెళ్ళాలా వద్దా యేసు मैं ప్రభువా जाऊं या नहीं के कर, అని ప్రార్థన చేసుకొని పో. कि प्रार्थना कर कर ही बढ़ो, ప్రార్థన చేసుకొని పో, प्रार्थना कर कर ही जाओ, అర్పించుకొని ముందుకెళ్తా ఉండు. आप अपने आप को अर्पित करते तुम దేవా ఈ आगे రోజు बढ़ो। ఉద్యోగానికి వెళ్తున్నా యేసు प्रभु ప్రభువా, आज मैं नौकरी के लिए ఈ जा రోజు रहा हूँ, ఉద్యోగాన్ని నీకు అర్పిస్తున్నా आज ప్రభువా, के ये दिन मैं आपको अर्पित ఈ करता రోజు हूँ, ఉద్యోగాన్ని నీకు అర్పిస్తున్నా ये जो ప్రభువా. दिन है मैं आपको अर्पित करता నువ్వు हूँ, రూపించు ప్రభువా, आप इसे रूपित నీ करो, చేతులతో రూపించు. आप अपने हाथों से इसे ఏ रूपित करो, చేతులైతే భూమిని రూపించిందో, जिस हाथों ने आपके ఏ जिस धरती को చేతులైతే बनाया సర్వ है, సృష్టిని రూపించిందో, जिस हाथों ने आपकी पूरी ఈ सृष्टि को దినము रूपित किया है, రూపింపబడును గాక ఆ చేతుల ద్వారా उन्हीं हाथों के द्वारा मैं रूपित అని होने पाऊं, దేవునికి అర్పించుకొని పో. कि खुद को जो खुदा को अर्पित कर कर जाओ, ప్రతిదీ దేవునికి అర్పించుకొని పో. हर बातों में जो खुदा को अर्पित करते हुए అప్పుడు आगे बढ़ो, దేవుని చిత్తం అనేది నెరవేర్చబడుతుంది. तब खुदा की इच्छा जो है ना वो पूरी होती है। తర్వాత మొదటి సమూయేలు 15వ అధ్యాయము, पहला शमूएल की पुस्तक 15 अध्याय, మొదటి సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం. पहला शमूएल 15 अध्याय 22वां वचन, 1 Samuel 15 chapter 22nd verse. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొంట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొంటయు పొట్టేళ్ల కొవ్వు. ఒకసారి ఇది మాట నాయన గల పలకండి. मेरे साथ బలులు दोहराइए। అర్పించడం కంటే, बलि अर्पण देने से बेहतर, అందరూ కలిసి బలులు అర్పించడం కంటే, सब लोग दोहराए कि बलि अर्पण देने से बेहतर ఆజ్ఞను గైకొంటయు ఆజ్ఞను గైకొనడము, आज्ञा का पालन करना, ఆజ్ఞను గైకొనడము, आज्ञा का पालन करना, ఆజ్ఞను గైకొనడము, आज्ञा का पालन करना, బలులు అర్పించడం కంటే बलि अर्पण देने से बेहतर ఆజ్ఞను గైకొనడము ముఖ్యము. आज्ञा का पालन करना ही मुख्य है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। దేవా నీ కొరకు ఇది చేసేసినా, అది చేసేసినా, ఇది చేసేసినా, प्रभु मैंने आपके लिए ये कर दिया, वो कर నీ दिया, కొరకు ऐसा कर సండే दिया, ఆరాధనకు వచ్చిన ప్రభువా, आपके लिए मैं ये रविवार की ఈ आराधना में వారం आया అంతా हूँ। నన్ను మెండుగా దీవించు. जय इस पूरे हफ्ता मुझे बहुत నీ आयत కొరకు की నేను आशीष ఇన్ని दो। చేస్తున్నా కదా ప్రభువా, मैं आपके लिए कर रहा हूँ ना प्रभु, ఇన్ని కొరకు ఇన్ని చేస్తున్నా ప్రభువా. ये सब कुछ मैं कर रहा हूँ प्रभु। దేవుని కొరకు ఎన్ని చేసినా ఆజ్ఞ అతిక్రమిస్తే అది పాపమే. तुम चाहे खुदा के लिए कुछ भी करो, लेकिन आज्ञा का उल्लंघन करोगे तो वो पाप है। నీ బలుల కన్నా దేవుని ఆజ్ఞకి లోబడడమే గొప్ప మహిమ దేవుడికి. तुम्हारी बलि अर्पण से बढ़कर जो है खुदा की आज्ञा का पालन करना ही खुदा के लिए सबसे దేవునికి बड़ी महिमा है। లోబడుతూ నడిసే జీవితమే దేవుడికి మహిమ. खुदा की आज्ञाओं का पालन करते हुए, कहना मानते हुए चलना ही దేవునికి जो है खुदा के లోబడుతూ लिए महिमा है। పోయే జీవితమే దేవుని చిత్తానుసారమైన ఆత్మీయ నడిపింపుతో ఉన్న జీవితము. खुदा की आज्ञा के अनुसार चलना ही खुदा की इच्छा के अनुसार और जो है आत्मिक जीवन कहलाता అవును, है। యేసు ప్రభు యొక్క బాప్తిజం కాగానే
हाँ यीशु मसीह का बपतिस्मा होते ही, బాప్తిజం తీసుకోగానే वो बपतिस्मा लेते ही మరి యేసు ప్రభు यीशु मसीह, యేసు ప్రభుకి ట్రైనింగ్ అవసరమా? क्या यीशु मसीह को ट्रेनिंग की जरूरत है क्या? లే, అవసరం లే. जरूरत नहीं है। మరి యేసు ప్రభు तो यीशु मसीह కనీసము कम से कम బాప్తిజం తీసుకున్న తర్వాత बपतिस्मा लेने के बाद ఏమనుకుంటారు అందరూ కూడా? सब क्या सोचते हैं? ఓ మంచి చర్చిలకు పోతారేమో. एक अच्छे चर्च में वो जाएंगे యేసు शायद। ప్రభు ఇప్పుడు బాప్తిజం తీసుకున్నాడు, अब यीशु मसीह ने ఒక बपतिस्मा ले మంచి लिया है, స్టేజ్ మీదకి పోతాడేమో. एक अच्छे स्टेज पर वो యేసు ప్రభు जाएंगे। బాప్తిజం తీసుకున్నాడు, यीशु मसीह ने बपतिस्मा ले लिया మరి है, యెరూషలేములో ఒక మంచి చర్చ్ కట్టుకుంటాడేమో. जब बहुत अच्छा एक चर्च उन्होंने మరి बनवा యేసు लिया ప్రభు होगा। బాప్తిజం తీసుకున్నాడు, यीशु मसीह ने बपतिस्मा ले लिया है, మరి ఇప్పుడు ఏం చేస్తాడేమో अब वो क्या करेंगे అని कहकर అనుకుంటే ऐसा सोचते हो तो పరిశుద్ధాత్మ ఆయన ఎక్కడ నడిపించింది? पवित्र आत्मा कहाँ की ओर चलाए यीशु मसीह को? పరిశుద్ధాత్మ ఎక్కడికి నడిపించింది? पवित्र आत्मा कहाँ की ओर चलाया ఒక यीशु मसीह को? ఎడారిలో సాతాను శోధనలోకి నడిపించింది. एक जंगल में जहाँ पर शैतान की परीक्षा है वहां ले चला है। దేవుని ఆత్మ ఆయనని ఎడారిలోకి నడిపించిందని చెప్పి రాస్తున్నది. खुदा का आत्मा उन्हें उन जंगल की ओर ले गया कहकर लिखा है మరి वचन में। దేవుని ఆత్మ నడిపింపబడిన చోటు నీ శరీరానికి అర్థం కానే కాదు. जहाँ पर खुदा का आत्मा तुमको चलाता ये बात तुम्हारे शरीर को बिल्कुल भी समझ नहीं దేవుని आती ఆత్మ है। నడిపింపబడిన చోటు जहाँ पर खुदा का आत्मा तुमको चलाता है वहाँ నీ యొక్క తలంపులకి అది అర్థమే కాదు. वो जो तुम्हारी सोच को बिल्कुल भी समझ में नहीं आता ఏంటి है। ఎడారి అరణ్యమా? ये क्या ये जंगल ये रेगिस्तान? మరి యేసు ప్రభు యొక్క బాప్తిజము కాగానే तो यीशु मसीह का बपतिस्मा होते మరి ही ఎంత బలమైన సేవ చేస్తుడేమో అనుకుంటే सोचोगे कि कितनी बलवान सेवा वो ఈ యొక్క करेंगे कहकर ఎడారిలోకి అరణ్యంలోకి నడిపింపబడతా ఉన్నాడు. बस रेगिस्तान वो जंगल में चलाए गए దేవుని हैं। ఆత్మ ఆయన నడిపిస్తా ఉన్నది. खुदा का आत्मा उन्हें चलाया है, దేవుని ఆత్మ ఆయన అక్కడికి నడిపించింది. खुदा की आत्मा ने उनको चलाया है। అక్కడ ఎవరిని జయించిండు? और वहां पर किस पे जीता है? సాతాను శక్తిని జయించిండు. शैतानी शक्ति पर जीता है यीशु ఒక్కసారి ने। కాదు 3 సార్లు एक జయించిండు. बार नहीं 3 बार जीता है। జయించి తిరిగి వచ్చేటప్పుడు రాసుంటది. जीत कर जब वो वापस आते तो लिखा है యేసు वचन ప్రభు में, ఆ యొక్క వెళ్ళేటప్పుడు దేవుని ఆత్మతోనే వెళ్ళిండు. यीशु मसीह जब वो जा रहे थे खुदा के आत्मा के కానీ साथ हो జయించి गए हैं। బయటికి వచ్చేటప్పుడు लेकिन वो जब जीत कर बाहर आए, అదే యేసు ప్రభు वही यीशु मसीह వాక్కులో రాసుంటది లూకాసు వార్తలో वचन में लिखा है लूका की पुस्तक में, బలమైన ఆత్మతోని బయటికి వచ్చిందంట. बहुत ही హల్లెలూయా. बलवान आत्मा के साथ वो बाहर आए దేవుని हैं। ఆత్మ నడిపింపులో నువ్వు ఉంటే खुदा के आत्मा की अगुवाई में जब तुम నీకు रहोगे అర్థం तो కాకుండా నువ్వు లోబడి ముందుకెళ్తే, तुमको समझ ना आने पर भी तुम उसका कहना मान कर आगे ఎలాంటి बढ़ोगे तो డౌట్లు పెట్టుకోకుండా లోబడి ముందుకెళ్తే बिना किसी प्रकार का संदेह करते तुम अगर आगे बढ़ोगे తిరిగి कहना मानकर, బలమైన ఆత్మతో నువ్వు వస్తావు గాని బలహీనుడుగా నువ్వు రావు. तुम वापस जब बलवान आत्मा पाकर आओगे लेकिन निर्बल आत्मा पाकर नहीं आओगे। బలహీనుడుగా నువ్వు రావు. तुम निर्बल के समान नहीं దేవుని आओगे। ఆత్మ నడిపింపులో ఉంటే నువ్వు బలంగానే తయారవుతావు గాని బలహీనంగా కావు. खुदा के आत्मा की अगुवाई में चलोगे तो तुम बलवान बनोगे, निर्बल तो बनोगे ही नहीं। లోకానుసరమైన వాటి ప్రకారం నువ్వు నడుస్తే दुनियादारी के अनुसार में तुम चलोगे तो ఈ రోజు నిన్ను బలపెడతది, आज के दिन वो तुम्हें बल कहेगा, రేపటి దినం నిన్ను బలహీన చేస్తది. लेकिन कल के दिन तुम्हें निर्बल कर ఈ देगा। రోజు నిన్ను సుఖపెడతది, आज के दिन तुम्हें सुखी करेगा, రేపటి దినం నిన్ను ఏడిపిస్తది. कल के दिन तुमको रुलाएगा। అది లోకము, అది శరీరము, वो दुनिया है, वो शरीर అది నీ है, ఆలోచన. वो तुम्हारी सोच మరి है। నీ ఆలోచన ప్రకారం నడుస్తావా? तो फिर क्या तुम अपनी सोच के अनुसार రేపటి चलोगे దినం ఏడుస్తావా? या कल के दिन रोगे? నీ యొక్క శరీరానుసరమైన ప్రకారం నడుస్తావా? शरीर के अनुसार तुम चलोगे क्या? రేపటి దినము అయ్యో దేవా అని మొరబెడతావా? कल के दिन तुम हाय खुदा के पुकारोगे फिर ఈ खुदा రోజే को। దేవునికి అవకాశం ఇస్తుండు. आज ही के दिन खुदा तुमको मौका दे रहा అన్ని है। ప్లాన్స్ ని నాకు సరెండర్ చేయి. अपने सारे प्लान व योजना को अन्य खुदा के आगे नाको समर्पित करो। अर्पित सब कुछ तुम जो है నా मेरे को ఆత్మ अर्पित करो నడిపింపు ప్రకారం ముందుకు और నడు. मेरे आत्मा की अगुवाई के నీకు अनुसार आगे అర్థం चलो। కాకపోయినా పర్వాలే, కొన్ని ముందుకు వెళ్ళిపోవాలా. तुमको अगर समझ में ना भी आए थोड़ी बातें, लेकिन तुम्हें आगे बढ़ना है। హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆత్మ इसलिए खुदा का आत्मा ముఖ్యంగా ఈ 2025 సంవత్సరములో मुख्य तौर पर इस 2025 साल ఈ में యొక్క తరములో इस पीढ़ी के लिए దేవుని ఆత్మ ముఖ్యము. खुदा का आत्मा बहुत जरूरी है, ఎందుకంటే మీరు ఎక్కడికి పోతున్నారు అసలుకి చాలా మందికి తెలియనే తెలియదు. क्योंकि तुम लोग कहाँ की ओर जा रहे हैं बहुत से लोग तो ये बिल्कुल जानते ही नहीं है। యూట్యూబ్ ఏది చూపిస్తే यूट्यूब जो कुछ भी అదే दिखाता నిజం है అనుకొని वही सच समझकर అక్కడికి పోతున్నారు కానీ वहाँ की ओर तो जा रहे, దాంట్లో लेकिन 99% అంతా అబద్ధమే ఉంటదని उसमें చెప్పి 99% पूरा झूठ होता है నీకు कहकर తెలుసు, तुम जानते हो, చూసేటోళ్ళకి తెలుసు, देखने वाले जानते हैं, చేసేటోళ్ళకి తెలుసు, करने वाले भी जानते हैं। 99% అబద్ధం అని చెప్పి उसमें 99% झूठ है అబద్ధమైనా कहकर సరే वो झूठ होने पर भी నువ్వు పోతున్నావు దాని ప్రకారం तुम అంటే जा रहे हो उसके अनुसार నువ్వు माने, పోతున్నావు దాని ప్రకారం तुम उसके అంటే अनुसार जा रहे हो माने, సాతాను ఎంతగా నీ పట్ల పని చేస్తుందో ఒకసారి గమనించండి. शैतान कितना तुम्हारे प्रति काम कर रहा है इस बात पे तुम ఈ ध्यान दो। లోకమును ఎట్ట గుడ్డితనం చేస్తుందో గమనించండి. ये दुनिया कितना तुमको अंधापन लाता है इस पे ध्यान दो तुम। దేవుడు అంతగా నిన్ను నడిపియాలనుకుంటున్నాడు. खुदा तुम्हें इतना ही चलाना चाहता है अपने में। హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఇప్పుడుకైనా ఆత్మ నడిపింపులోకి రండి. इसलिए तुम प्रभु की आत्मा की अगुवाई में आओ। మళ్ళీ దినాలు బాగలేవు. फिर वापस जो दिन अच्छे नहीं है, దేవుని వాక్కు సెలవిస్తది, खुदा का वचन ही कहता है పగలుగా వెలుగులో ఉన్నప్పుడే जब उजियाला जो हो तो నీ పని చేసుకో. तुम अपने कामों को करो।
कर నీకు लो, ఇచ్చిన పని చేయి. तुमको जो काम दिया गया वो करो। రాత్రి అయితే और जब रात होगी तो పని చేయడం కుదరదు. काम करना नहीं होगा। రాబోయే దినాలు చీకటి దినాలు. आने वाले दिन अंधकार से भरे हुए दिन పని है, చేయడం కుదరదు. काम करना नहीं हो పని पाएगा, చేయడం కుదరదు. काम करना नहीं हो पाएगा। అప్పుడు నువ్వు అడిగినా సరే तब तुम मांगोगे कि तो भी రాబోయే దినాలు ఉన్నాయి. आने वाले वैसे दिन है, రెండో రాకడ దినాలు ఉన్నాయి. प्रभु के दूसरे आगमन के दिन है। అప్పుడు నువ్వు అడిగినా సరే तब तुम मांगोगे तो भी ఎవరు దేవుడు సహాయం చేయలేడు నేనప్పుడు. कोई भी तुम्हारी सहायता नहीं कर पाएगा। ఈ तब రోజే దేవుని సహాయం నీకున్నదమ్మా. आज ही के दिन खुदा की सहायता है మళ్ళీ तुम्हारे మళ్ళీ लिए। దేవుని సహాయం ఉండదు. बार बार खुदा की सहायता तुम्हारे लिए नहीं ఎంతో रहेगा। మందిని చుట్టుపక్కల వాళ్ళే నశించినారు. बहुत से लोगों के आस पड़ोस में रहने वाले लोग ही नाश हुए हैं। హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక చూడండి. गलातियों की पुस्तक में हम ये देखते గలతీయులకు हैं, రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో 5वां अध्याय इसका 16 वचन। నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆ, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానితో ఒకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేవి చేయు నిశ్చయింతురో వాటిని చేయగొందురు. చాలండి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇక్కడ శరీరము ఆత్మ వ్యతిరేకంగా ఉన్నాయి. शरीर और आत्मा एक दूसरे के विरोधी है। శరీరము దేవుని ఆత్మ వ్యతిరేకంగా ఉంటాయి. शरीर और खुदा का आत्मा में दोनों ही विरोध में होते हैं। నువ్వు ఎక్కువగా तुम ज्यादातर ఈ యొక్క లోకాంతరమైన అన్ని కూడా ये दुनियादारी के संबंधित ఎందుకు ఇష్టపడతావంటే किस लिए पसंद करते हो నీ ज्यादा? శరీరానికి అలవాటైంది అది. क्योंकि तुम्हारे शरीर को उसकी आदत हो నీ गई है। శరీరము గుర్తించడం మొదలు పెట్టింది. तुम्हारा शरीर उन बातों को पहचानता है। ఆత్మానుసారమైన అలవాటు చేయి. लेकिन आत्मानुसार की आदतें बना लो। ఆత్మానుసారమైన అలవాటు చేస్తే आत्मानुसार आदतें बनाओगे तो ఆత్మానుసారమైన గుర్తింపబడతాయి. आत्मानुसार बातों को तुम पहचान पाओगे। శరీరానుసారమైన అలవాటు చేసినావు చాలా शारीरिक మటుకు. अनुसार की जब आदतें बहुत सी बना लिए हो, చాలా అలవాటు చేసినావు. बहुत सी आदतें बनाए हो वैसी, కాబట్టి శరీరానుసారమైన అన్ని కూడా ఆపేసి जो शारीरिक अनुसार उन सबको छोड़कर ఆత్మానుసారమైన అలవాటు చేయి. जो आत्मानुसार वैसी आदतें ఆత్మానుసారమైన बनाओ। అలవాట్లు అంటే ఎలా అంటే आत्मानुसार की आदतें माने क्या? రోజు ఉదయం లేసి ప్రార్థన रोज सवेरे उठ के प्रार्थना करना, అలవాటు చేయి. इसकी आदत बनाओ। అలవాటు చేయి. आदत बनाओ కొన్ని इसकी। సంవత్సరాల తర్వాత थोड़े सालों बाद నువ్వు చెప్పనవసరంలే, तुमको कहने की जरूरत అలారం नहीं, పెట్టుకోని అవసరంలే. अलार्म लगाने की जरूरत నువ్వే नहीं है। 4 గంటలకు లేసి ప్రార్థనలు కూర్చుంటావు. तुम्हें खुद रोज सवेरे 4 बजे उठकर प्रार्थना में बैठने అలాంటి लगोगे। అలవాట్లు చేయి. ऐसी आदत बनाओ। నీ యొక్క ఇంట్లో तुम्हारे घर में ఒక చోటుని చేసుకో. एक जगह ऐसी बना लो। నిన్న రాత్రి చెప్పిన मैंने कल रात भी कहा हूँ, మరొక చోటుని చేసుకో. एक जगह ऐसी बना लो। ఒక సీక్రెట్ ప్లేస్ అనే ఒక వాక్యం కూడా మీకు చెప్పి ఉన్నాను. एक रहस्यमय जगह के वचन में भी मैंने ఇంట్లో कहा ఒక उस చోటు बारे में। చేసుకో. तुम अपने घर में एक ऐसी जगह ఆ बना लो, చోటుని उस जगह को, అక్కడే ప్రార్థన చేస్తా ఉండు. ప్రార్థన చేస్తా और ఉండు. वहीं पर ही रहकर तुम प्रार्थना करते रहो, करते దానివల్ల रहो। వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే उसके द्वारा क्या लाभ है? మరి ఈ రోజులలో आज के दिनों में నువ్వు ఇంట్లో आप अपने घर में ఎక్కువ మటుకు అందరూ ज्यादातर तौर पे सब ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటారు. जहाँ बोलो वहां पर बैठ के प्रार्थना करते हैं, మరి అక్కడే మీరు తిరుగుతూ ఉంటారు. और वहीं पर ही तुम घूमते हो। మరి తిరుగుతూ घूमते हुए అరే ఇక్కడ నేను ప్రార్థన చేసిన, ఇక్కడ ప్రార్థన చేశాను గుర్తుపడతారా? हाँ मैंने यहाँ प्रार्थना किया, मैंने वहाँ प्रार्थना किया, अगर आप को याद आएगा क्या? वो రోజు గుర్తిస్తారా? रोज याद करते हो क्या? సోఫా మీద చేసుకుని ఉంటారు, जय सोफा पे बैठ के किए కార్పెట్ మీద होंगे, చేసుకుని ఉంటారు, या नीचे कालीन पे बैठ के किए होंगे, బెడ్రూమ్ లో చేసుకుని ఉంటారు, या अपने बेडरूम में बैठ के किया టేబుల్ होगा, మీద కూర్చొని చేసుకుని या ఉంటారు. टेबल के पास बैठ के అరే किया ఇక్కడ होगा। చేసినా ఇక్కడ చేసుకుని అనుకుంటుంటారా? जब मैंने यहाँ बैठ के किया प्रार्थना, वहाँ बैठ के అనుకోరు किया, కదా? ऐसा तो नहीं कहोगे ना? అదే उसी तरह से గమనించండి. ध्यान दो, ఒకటే దగ్గర కూర్చొని చేసుకుంటూ ఉన్నారనుకో, हमेशा एक ही जगह पे बैठकर करते रहोगे प्रार्थना तो పక్కన మీకేమనిపిస్తది? तुरंत क्या लगता है అరే ఇది तुमको? ప్రార్థన స్థలము, अरे ये मेरी प्रार्थना करने నా की जगह ప్రార్థన స్థలం है, ఇది. ये मेरी प्रार्थना की जगह है। ఏమైనా నిరాశగా ఉన్నారనుకో, किसी प्रकार की निराशा में जब तुम रहते हो, మీరు ఇల్లంతా చూస్తారు, आप अपने पूरे घर में देखते हो, ఇంట్లో ఉండబుద్ధి కాదు, घर में रहने का जी नहीं కానీ करता, టక్కన స్థలం చూడగానే ఏమనిపిస్తుంది? लेकिन एकदम से जब उस प्रार्थना की जगह को అరే ఈ देखते हो, స్థలంలో నేను కూర్చోాలా, अरे मुझको इस जगह पे ఇక్కడ बैठना ప్రార్థన है, స్థలంలో నేను కూర్చోాలా. यहाँ पर मेरी इस प्रार्थना की जगह में मुझको ఇవి बैठना ఆత్మీయ है। అలవాట్లు. ये आत्मिक ఈ आदतें हैं, ఆత్మీయ అలవాట్లు చేయండి. ये आत्मिक आदतों को बनाओ तो। ఎన్నో ఉన్నాయి ఆత్మీయ అలవాటు ऐसी बहुत చేసుకోవాల్సి, सी आत्मिक आदतें हैं, ఎన్నో ఉన్నాయి. ऐसी कितनी सारी आदतें हैं, నీ आत्मिक స్నేహితులతో आदतें। మాట్లాడాల్సినవి, अपने जो दोस्तों से जो बात करते हैं, రకరకాలతో వాళ్ళతో మాట్లాడాల్సినవి. जय विभिन्न प्रकार के నేను ఒక लोगों బ్రదర్ से చెప్తా बात ఉన్నాడు करते వాళ్ళ ఇంటికి వెళ్తే, हैं। एक ब्रदर कहता है जब मैं उनके घर जाता हूँ तो నా దగ్గర ఉన్న కిందిన ఎంప్లాయీస్ అందరినీ अन्ना मेरे नीचे काम करने वाले सारे कर्मचारियों को, పని చేయకపోతే अगर वो काम ना करे तो ముందంతా కూడా पहले भी सब అసలు రాగి ఎక్కడెక్కడికో పోయి వాళ్ళని తిట్టి చేపిస్తుండే. जय वो अगर नहीं आते तो उनके पास जाकर उन्हें डांट फटका कर उनसे काम करवाता था। लेकिन ఇప్పుడు अब మా ఎంప్లాయీస్ ని मेरे नीचे काम करने वाले कर्मचारी ఎంతో అర్థం చేయిస్తూ ఓపికతో సహిస్తూ बहुत ही समझाते हैं, बहुत ही सहन शक्ति व सब्र रखते हुए వాళ్ళకి అర్థం చేయిస్తూ उन्हें समझाते हुए చేయండి రా బాబు చేయండి బాబు చేయండి అని చేయిస్తూ ఉన్నా. करो 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 क्योंकि मैं उनसे करवाता हूँ। వాళ్ళే అంటున్నారన్నా वही करते ఇంతకన్నా कहते మారిపోయినావు అని చెప్పి అని. तो
तुम इतने बदल गए हो कि वो खुद మరి कर्मचारी నీ कहते ఆత్మీయ हैं। అలవాట్లు చేయి, ऐसी आत्मिक నీ आदतें మాట తీరు बनाओ, మార్చు, बात करने का నీ तरीका अपना వైఖరి మార్చు, बदलो, तुम अपने व्यवहार को నీ बदलो, జీవితాన్ని మార్చుకో. तुम अपने जीवन को ही बदल लो। అప్పుడు ఏమైతుందంటే तब क्या होता है, అప్పుడు ఏమైతుందంటే तब क्या होता है, ఆత్మీయ జీవితము, ఆత్మీయ నడిపింపు, లేకపోతే దేవుని చిత్తం అనేది ఈజీగా గుర్తింపబడుతుంది. आत्मिक जीवन आत्मा के द्वारा चलाया जाना, वो अगुवाई जो है खुदा की इच्छा आसानी से पहचान पाते हो, ఎందుకనంటే నీ ఆత్మ కనెక్టెడ్ అయి ఉన్నది. क्योंकि तुम्हारा आत्मा का संपर्क जुड़ चुका నీ है। ఆత్మ ఎక్కువగా దేవుని గుర్తిస్తూ వస్తున్నది కాబట్టి तुम्हारा आत्मा जो है सबसे ज्यादा खुदा को पहचानता हुआ आता है, ఈజీగా इसलिए దేవుని నడిపింపేందో గుర్తిస్తావు. खुदा की अगुवाई क्या है आसानी से पहचान पाते हो। ఇప్పుడు నీకు శరీరంలో చాలా గుర్తింపులు ఉన్నాయి కాబట్టి आपको शरीर में कितनी सारी पहचान है దేవుని तुम्हारी, చిత్తమేందో శరీర చిత్తమేందో గుర్తించలేని పరిస్థితిలో ఉన్నావు నువ్వు. खुदा की इच्छा क्या है, शरीर की इच्छा क्या है, इसको पहचान ना पाने वाली ऐसी परिस्थिति में हो ఎందుకంటే तुम, ఎన్నో అలవాట్లు చేసినావు నీ శరీరానికి. क्योंकि तुमने अपने शरीर के लिए कितनी ऐसी आदतें बना ली ఆత్మీయ हो। అలవాట్లు చేయడం మొదలుపెట్టు. लेकिन अब आत्मिक आदतें बनाना దేవుని शुरू करो, నడిపింపేందో గుర్తిస్తావు. खुदा की अगुवाई क्या है तुम पहचान पाओगे। ఇది ప్రతి ఒక్కరు చేయగలరు, ये सब लोग कर सकते हैं, ప్రతి ఒక్కరు చేయగలరు. प्रत्येक व्यक्ति ये कर सकता है, సేవకులే కాదు. सिर्फ सेवक ही नहीं। ఏమో ఒక ప్రార్థన చేయలేరా ఉదయాన్నే ఒక సమయం పెట్టుకొని? आप जो है हर दिन एक समय रखकर सवेरे उठ के प्रार्थना नहीं कर ప్రతి सकते ఒక్కరు हो, చేయగలుగుతారు. हर एक कर सकता है ये, కానీ చాలా మటుకు చేయరు, కొందరే చేస్తారు. लेकिन बहुत से हद तक लोग नहीं करते, थोड़े लोग ही करते हैं। దేవుని వాక్యం సెలవిస్తా ఉంటాయి. प्रभु का वचन ये कहता है, మరి కొందరిలో ఉంటావా, तुम जो थोड़े में हो అందరిలో ఉంటావా? या तुम सब लोगों में शामिल रहोगे, వేరుపరచబడిన జనాభాగా ఉంటావా? तुम जो अलग किए गए हुई प्रजा में रहोगे అందరితో కలిసిన జనాభాగా ఉంటావా? या सबसे मिली हुई प्रजा में रहोगे। లోకము నిన్ను ఈడు వేరుపరచబడిన వాడు అని అనాలా? दुनिया तुम्हें कहे कि ये चुने गए अलग किए गए हुए लोग ఏడు के మాతో कर, పాటు వేసిగాడు అని అనాలా? या हमारे साथ भी ये भी बेकार इंसान के कर ఈడు दुनिया ఎప్పుడు పడితే कहेगा, అప్పుడు పిలిస్తే వచ్చినోడు అనాలా? जब हम बुलाए तब आ जाता है, ऐसा कहकर कहेगा तुम्हारे ఈడు विषय में, వేరుపరచబడిన జనాభా అనాలా? ये अलग किए गए हुई प्रजा के कर कहे दुनिया। మొట్టమొదటిగా హేళనగా ఉంటది, सबसे पहले तो बड़ा मजाक उड़ाए जैसा తర్వాత रहेगा, వాడు కూడా నీ వెనకలే వస్తాడు. लेकिन वो भी तुम्हारे पीछे आएगा एक ఒరేయ్, दिन। నాకు కూడా ఈ లోకం అవ్వట్లే, ఈ సమస్యలు అవ్వట్లేరా బాబు, నీ దగ్గరకు వస్తా అని అంటాడు. जय ये दुनिया की समस्या ये सब मेरे नहीं जा रही, मैं तुम्हारे पास आता हूँ, क्योंकि वो कहेगा। జరుగుతున్నాయి అవి. ऐसा हो रहा है, జరుగుతున్నాయి. ऐसा हो रहा है। ఒకరు एक వాళ్ళ వెనకలే వెళ్ళి उसके पीछे వాళ్ళతో जाकर పాటు కలిసిపోయి उनके साथ मिलकर అందరూ నాశనమైనారు. सब नाश हुए हैं, ఒక్కడు మాత్రం వేరై लेकिन एक इंसान अलग होकर మంచిగా अच्छी तरह आत्मीय जाकर अलवाटली చేసుకొని, आत्मिक आदतों को बनाकर మిగతా అందరూ बाकी के सब लोग ఫస్ట్ హేళన చేసి पहले उसका मजाक తర్వాత उड़ाकर ఒక్కడి తర్వాత ఒకడు అందరు లైన్ కట్టి వాని వెనకలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. फिर एक के बाद एक उसके पीछे उसी सही रास्ते पर आने वाले लोग हैं। నువ్వు ఎవడివి ఈ లోకంలో, ఏ సాక్ష్యం సంపాదించుకుంటావు? फिर तुम क्या हो इस दुनिया में, तुमने कौन सी गवाही पाई है अपने అందరు लिए? వెనకల పోయిన నువ్వు ఇలాగా సాక్ష్యం సంపాదించుకుంటావా? सब लोगों के पीछे जाने वाले के నువ్వు समान దేవుని गवाही వెనకల पाओगे, పోయి అందరు నీ వెనకల వచ్చిన వాళ్ళగా సాక్ష్యం या तुम సంపాదించుకుంటావా? खुदा के पीछे चलते हुए सारे लोगों को अपने पीछे ले आते हुए वैसी गवाही तुम पाते हो। హల్లెలూయా. హల్లెలూయా. ఆ రీతిగా దేవుని చిత్తాన్ని గుర్తించొచ్చు, దేవుని ఆత్మ నడిపింపులో ముందుకెళ్ళొచ్చు. उस प्रकार से तुम खुदा की इच्छा को पहचान सकोगे जब तुम खुदा की आत्मा की अगुवाई में आगे ఇవన్నీ बढ़ोगे। ఉంటేనే దేవుని ఆత్మ నడిపింపులో ఉండగలుగుతారు, లేదా కష్టము. ये सब रहेगा तभी तो खुदा की आत्मा की अगुवाई में आगे बढ़ोगे, नहीं तो मुश्किल है। తర్వాత చూడండి 2 కొరింథీయులు 5వ అధ్యాయం 7వ వచనంలో త్వరగా ముగిద్దాం. दूसरा कोरिन्थियों की पुस्तक 5वां अध्याय 7वां वचन, जल्दी जल्दी हम खत्म करेंगे वचन को आज। 2 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనము. కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహము విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. చాలండి. హల్లెలూయా. हालेलुया। కదండి. మరి ఇంగ్లీష్ లో అయితే इंग्लिश में लिखा క్లియర్ గా है, రాస్తుంటది, साफ साफ लिखा है, విశ్వాస మూలంగా మనం జీవించాల గాని विश्वास के द्वारा ही हमको जीना है, నీ लेकिन కళ్ళు నీ శరీరం చెప్పే ప్రకారం కాదు. तुम्हारी आंखें वो तुम्हारा शरीर जैसा कहता है वैसा नहीं। నీ కళ్ళు చెప్తది तुम्हारी आंखें ये ఈ कहती है సమస్యని జయించలేవని, तुम अपनी समस्या पर नहीं जीत सकते हो, నీ విశ్వాసం చెప్తది लेकिन तुम्हारा विश्वास कहता है నేను జయిస్తానని చెప్పి, कि मैं जीतूंगा के నేను कर, జయిస్తానని చెప్పి. मैं जीतूंगा के कर। ఎంతో మంది बहुत से लोग మంచి మంచి సాక్ష్యాలు ఉన్నాయి. अच्छी अच्छी गवाही है उनकी, ఎన్నో కోట్ల రూపాయల అప్పు, कई करोड़ों का कर्जा, 3 నెలల సమయం బ్యాంక్ ఇస్తే जो 3 महीनों का समय जो बैंक देता है ఉన్నది तो పోతుంది, ఉంచుకున్నది పోతుంది అనే పరిస్థితిలో जो है जो रखेंगे सब चला जाएगा, ఆ क्या कर 3 ऐसी నెలల్లో परिस्थिति में उन 3 महीनों వాళ్ళకి में వచ్చే ఆమ్దాని ఏం లేదు సరిగా. उनकी आमदनी सही तरह से नहीं है, కానీ ఆ 3 నెలల లాస్ట్ డే, लेकिन उन 3 महीनों के आखिरी दिन में, ఆ ముందు రోజు उसके एक दिन में ఆ ही కోట్ల రూపాయల అప్పు దేవుడు తీసేసిండు. वो जो करोड़ों रुपयों के कर्जे से वो मुक्त हुए हैं। ఇవాల్టి ఎలా సాధ్యము? ये सब कुछ कैसे मुमकिन है? చూస్తే సాధ్యం కాదు, आंखों से देखने पर मुमकिन नहीं విశ్వాసం
విశ్వాసంతో సాధ్యమవ్వాలి. विश्वास के द्वारा ही मुमकिन విశ్వాసం है। పెట్టిర్రు, विश्वास रखा గొప్ప గొప్ప उन्होंने, విజయాలు చూసిర్రు. महान जीत उन्होंने ఆ देखी है। విశ్వాసం మూలంగా జయిస్తూ वो विश्वास के द्वारा ही जीतते దేవుని हुए ఆత్మలో నడిపింపబడగలుగుతారు. खुदा के आत्मा के द्वारा ही चलाए जाते हैं। ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. एफएससी की पुस्तक 5वां अध्याय 18वां वचन। అబ్రహాము విశ్వాసం మూలంగా జీవించిండు, अब्राहम विश्वास के द्वारा ही जिए हैं ఆశీర్వదింపబడ్డాడు. और वो आशीषित हुए। ప్రాంతాలు ప్రాంతాలు తిరిగిండు, प्रांत दर प्रांत దేవుడు घूमे, ఎక్కడికి బొమ్మంటే అక్కడికి పోయిండు. जहाँ जाने को कहा ఏ खुदा ने वहाँ ప్రశ్న गया है, లేకుండా పోయిండు. कोई प्रश्न ना తన किया उन्होंने। కుమారుని బలి ఇవ్వడానికి కూడా పోయిండు. वो अपने बेटे की बलि देने के लिए भी वो गए ప్రతి हैं దాంట్లో విజయమే చూసిండు और ఆయన. हर बात में उन्होंने जीत ही మరి ఈ देखा రోజు है। నీకు అర్థం కాని పరిస్థితిలో కూడా जब ऐसी परिस्थिति जिसमें रोज విశ్వాసం रहो, మూలంగా పోండి. विश्वास के द्वारा ही तुम जाओ। ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో एफएससी की पुस्तक 5वां अध्याय 18वां वचन। మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. చాలండి. హల్లెలూయా. हालेलुया। కదండి, మరి ఇక్కడ లోకానుసరమైన మత్తుతో కాదు గాని दुनियादारी के अनुसार के नशे से नहीं, దేవుని लेकिन ఆత్మతో నింపబడండి అంటున్నాడు. खुदा की आत्मा से तुम भरे जाओ నువ్వు कहते हैं। ఆత్మీయంగా నడిపింపబడాలంటే तुम आत्मिक तौर पर अगर चलाए जाना ఆత్మీయంగా तो నింపబడాలా, तुम्हें आत्मिक तौर पर भरे जाना ఆత్మీయంగా है। నింపబడాలా, आत्मिक तौर पर तुमको भरे जाना भी ఆత్మీయంగా है। నడిపింపబడాలంటే आत्मा के अनुसार चलाए మరి जाना ఎలా तो ఆత్మీయంగా నింపబడతావు? कैसे तुम आत्मिक तौर पे भरे जाते ప్రతి हो? ఆదివారం దేవుని సన్నిధికి రావడం వల్ల हर रविवार प्रभु की शरण में దేవుని आने से ఆత్మతో నింపుతా ఉంటాడు నిన్ను. खुदा तुम्हें अपनी आत्मा से भरता रहता है। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉండడం వల్ల तुम्हारे प्रार्थना करते रहने से దేవుని ఆత్మతో నింపబడతా ఉంటావు. तुम खुदा की आत्मा से भरे जाते हो। ప్రతిదినము వాక్యం చదువుతూ ఉండగా हर दिन वचन को पढ़ने దేవుని से ఆత్మతో నింపబడతా तुम खुदा की ఉంటావు. आत्मा से भरे తర్వాత जाते हो। లోకంలోకి వెళ్ళినావు అనుకో, और फिर जब तुम दुनिया में నీ जाते हो, ఉద్యోగంలో నీ యొక్క వ్యాపారంలో వెళ్ళినావు అనుకో, अपनी नौकरी व व्यापार నీ के लिए जब ఫంక్షన్స్ जाते లోకి हो, పోయినారు అనుకో, जब अपने फंक्शन व బయట दावतों में ఇతరులతో जाते हो, మాట్లాడుతున్నారు అనుకో, बाहर दूसरों से जब बात ఏదైనా करते పని हो చేయాలనుకుంటున్నావు या అనుకో, जब कुछ काम करना चाहते हो, వాక్యానుసారంగా నడిపింపబడతావు. तो वचन के द्वारा चलाए जाते దేవుని हो। ఆత్మతో నడిపింపబడతావు. खुदा की आत्मा से चलाए जाते నువ్వు हो। దేవుని ఆత్మ చేత నింపబడితేనే तुम खुदा की आत्मा से भरे जाओगे तो ही ఆత్మీయానుసారంగా నడిపింపబడతావు. तुम आत्मा के अनुसार चलाए जाओगे। ఆత్మీయానుసారంగా నింపబడాలంటే आत्मिक तौर पर भरे जाना माने దేవుని సన్నిధికి రావాలా. उसके लिए तुम्हें खुदा की शरण में आना है। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। మరి ఈ రోజు ఈ వాక్యంలో ఏం జరుగుతుందమ్మా ఇక్కడ అంటే, आज के दिन यहाँ इस वचन में क्या हो रहा है? చాలా మందిలో ఇక్కడ बहुत से लोगों में आज के दिन దేవుడు ఆత్మ నింపుతా 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 ఉన్నాడు. खुदा अपनी హల్లెలూయా. आत्मा को उनमें भर रहा है, भर रहा है, హల్లెలూయా. भर रहा है। ఆశతో हालेलुया। ఉన్న వాళ్ళలో నింపుతా ఉన్నాడు, నింపుతా ఉన్నాడు, నింపుతా जिनमें ఉన్నాడు. आशा है उनके अंदर प्रभु अपनी आत्मा को भर रहा है। హల్లెలూయా. हालेलुया। దేవుని ఆత్మ నింపబడుతున్న వాళ్ళు जो खुदा की आत्मा से भरे जा रहे ఆత్మీయానుసారంగా हैं నడిపింపబడతారు. वो आत्मा अनुसार चलाए जाते हैं। ఆత్మీయానుసారంగా నడిపింపబడతారు. आत्मा के अनुसार वो चलाए చాలా जाते మందిలో हैं। నేను చూస్తా ఉన్నా बहुत समय में देख रहा దేవుని हूँ ఆత్మ నింపబడతా ఉన్నది. खुदा का आत्मा भरा जा रहा है। हालेलुया, హల్లెలూయా. हालेलुया। కొందరు ఆత్మ లేని వాకుండా నింపబడకుండా ఉంటారు. थोड़े आत्मा से भरे नहीं जाते हैं, ఆత్మలో నింపబడండి. वे आत्मा से भरे ఆత్మలో जाए, నింపబడండి. वे आत्मा से भरे जाए। నింపబడిన వారే నడిపింపబడతారు. जो आत्मा से भरे जाएंगे वही चलाए జ్ఞాపకం जाएंगे। పెట్టుకోండి బాగా ఇది. जो एक और जो है నింపబడిన వారే నడిపింపబడతారు. जो भरे जाते वही चलाए जाते हैं। నింపబడకపోతే अगर నడిపింపబడలేవు. भरे नहीं जाओगे तो चलाए भी नहीं ప్రతి जाओगे। ఆదివారం వచ్చేది నువ్వు నింపబడడానికి. हर रविवार आते हैं उनकी आत्मा से ఎందుకు भरे जाने के लिए। నింపబడాలంటే నడిపింపబడడానికి. किस लिए भरे जा रहे हैं उनकी आत्मा से? ఎందుకు ताकि चलाए जाना। నడిపింపబడాలంటే మీరు దేవుని వారసులు కాబట్టి. तुम किस लिए चलाए जा रहे हो? क्योंकि तुम खुदा के वारिस हो। ఎందుకు దేవుని వారసులుగా నడిపింపబడాలంటే क्यों खुदा के वारिस के तौर पर ఈ चलाए जाना? లోకంలో సత్యమేంది అసత్యమేంది తెలుసుకోవడానికి. क्योंकि दुनिया में सत्य क्या असत्य क्या है इसे पहचानने के लिए। హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। కదండి. తర్వాత రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో रोमियो की पुस्तक 12 अध्याय उसका दूसरा वचन हम देखेंगे। మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చాలండి. హల్లెలూయా. हालेलुया। ఏం మారాలంట? क्या बदलना है నీ कहते हैं? కులం మారాలని మతం మారాలా? क्या तुम्हारी जाति व धर्म ఏం बदलना మార్చడానికి चाहिए? వచ్చిండు దేవుడు? क्या बदलने आया है खुदा? ఏం మార్చడానికి? क्या बदलने आया है? ఆ? నీ మనస్సు మార్చడానికి तुम्हारे వచ్చిండు. मन को बदलने आया है। మరి ఒక మారు మనసు మీద 2 వారాల క్రితం వాక్యం చూసినాం. मन फिराव के विषय में 2 हफ्ते पहले हमने वचन में देखा है। హల్లెలూయా. हालेलुया। నీ మనస్సు మార్చడానికి వచ్చిండు. तुम्हारे मन को बदलने वो आए हैं, ఎందుకనంటే నీ మనసే నిన్ను తప్పుడు ఆలోచనలోకి నడిపిస్తుంది. क्योंकि तुम्हारा मन ही है जो तुम्हें गलत सोच की ओर ఇదే चलाता है। కరెక్ట్ అని నడిపిస్తుంది. यही सही है कि कोई उसकी ओर चलाता ఇదే है, కరెక్ట్ అని నడిపిస్తుంది. यही सही है कि कोई चलाता है। పట్టుకున్న కుందేలుకి 2 కాలని చెప్పి पकड़े हुए जो खरगोश के 2 ही 2 पैर ఇదే कहकर కరెక్ట్ అని నడిపిస్తుంది. यही सही है कि कोई कहता है वो। మారు మనసు పొందడానికి ప్రతి క్షణం ప్రయత్నించండి.
जय हर क्षण तुम्हें कोशिश करना है मन फिराव करने ఈ की। వాక్కులో కూడా ప్రయత్నించండి. जय इस वक्त में भी आपको कोशिश करना నువ్వైనా है, నేనైనా ఇక్కడ ఉన్నా चाहे तुम हो या मैं हूँ, कहीं पर भी हम మారు रहे, మనసు పొందుతా ఉండాలా. मन फिराते रहना है, మారు మనసు పొందుతా मन ఉండాలా. फिराते रहना మారు है। మనసు పొందుతా ఉంటే मन फिराते रहोगे तो దేవుని ఆత్మలో खुदा నడిపింపబడతారు. की आत्मा में चलाए जाते हो। దేవుని వాక్కులో నాటబడి ఉండండి. खुदा के वचन में बोए हुए तुमको रहना है। చూడండి కీర్తనలు 119 105 వచనంలో చివరిగా 119 भजन संहिता उसका 105 वचन हम देखेंगे। నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయ విధులను నేను చాలండి. హల్లెలూయా. हालेलुया। మరి నడిపింపబడాలంటే अगर चलाए जाना तो ఒక వెలుగుగా एक उजाला ఈ चाहिए। దేవుని వాక్యమే నిన్ను నడిపిస్తది. खुदा का वचन ही जो तुमको चलाएगा, దేవుని వాక్యమే నిన్ను ये खुदा का నడిపియగలుగుతుంది. वचन ही तुम्हें चलाता है। వాక్యంలో నాటబడి ఉంటూ वचन में बोए हुए रहो, వాక్యంలో నాటబడి ఉంటూ वचन में बोए हुए रहो, ప్రతి ఆదివారం నింపబడుతూ हर रविवार भरते जाओ ప్రతి प्रभु की ఉదయం आत्मा బైబిల్ में, చదువుతూ हर दिन बाइबल को ప్రతి पढ़ते हुए, దినం ప్రార్థనలో ఉంటూ हर दिन प्रार्थना में रहते हुए, నింపబడి अपने आप को भरते हुए నడిపింపబడుతూ ఉండండి. तुम चलाए वो चलाए जाते रहो, లేకపోతే మీరు గుడ్డి వాళ్ళతోని సమానము. नहीं तो तुम अंधों के समान हो, మీరు గుడ్డి వాళ్ళతోని సమానము. तुम अंधों के समान हो। మీరు పొందుకునేది ఎక్కువ కాలం నిలబడలేదు. तुमने जो पाया वो ज्यादा समय तक नहीं ఎంతో टिकेगा। మంది ఎన్నో పొందుకున్న వాళ్ళు बहुत से लोग बहुत कुछ वो पाए हैं, గుడ్డిగా పొందుకొని अंधे में నిలబెట్టుకోలేని पाकर పరిస్థితిలో ఉన్నారు. वो से निभा नहीं सके ఈ हैं। రోజు దేవుని కళ్ళు తెరవాలనుకుంటున్నాడు. आज के दिन खुदा तुम्हारी आंखों को खोलना నీ चाहता है, ఆరోగ్యం నిలబెట్టాలనుకుంటున్నాడు. तुम्हारी सेहत నీ बनाना चाहता వ్యాపారం है, నిలబెట్టాలనుకుంటున్నాడు. तुम्हारे व्यापार को वो నీ निभा के ఉద్యోగం रखना चाहता है, నిలబెట్టాలనుకుంటున్నాడు. तुम्हारी नौकरी में నీ अटल रखना పిల్లల चाहता జీవితాలు है, तुम्हारे నిలబెట్టాలనుకుంటున్నాడు. बच्चों के जीवन को सुधारना चाहता है। హల్లెలూయా. हालेलुया। నీ భవిష్యత్తు तुम्हारे నిలబెట్టాలనుకుంటున్నాడు. भविष्य को संवारना चाहता है, నీ యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని तुम्हारे నిలబెట్టాలనుకుంటున్నాడు. पवित्र जीवन को वो अच्छी तरह से నీ रखना భార్య चाहता है, భర్తల జీవితాన్ని तुम्हारे నిలబెట్టాలనుకుంటున్నాడు. पति पत्नी के जीवन को अच्छे से संवारना चाहता है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఇవన్నీ నిలబెట్టాలనుకుంటున్నాడు ये కాబట్టి सारी बातों को संवारना నిన్ను चाहता చేయి है, పట్టుకొని నడిపియాలనుకుంటున్నాడు. तुम्हारा हाथ पकड़ कर तुमको वो ఆయన चलाना चाहते ఆత్మతో हैं, నడిపియాలనుకుంటున్నాడు. उनकी आत्मा के जरिए चलाना वो चाहते हैं। నడిపింపబడాలంటే మీరు నింపబడాలా. तुम्हें अगर चलाए जाना तो भरे जाना है, నింపబడి पहले నడిపింపబడండి. खुदा की आत्मा से भरे जाकर चलाए जाओ। వారసులుగా కాబట్టి वारिस हो उनके, इसलिए ఆ హక్కుతోని నడవండి. उस हक के साथ चलो, దేవుని ఆత్మతో నడవండి. खुदा की आत्मा के साथ चलो, సత్యాన్ని తెలుసుకోండి. सत्य को जानो స్వతంత్రులుగా జీవించండి. और स्वतंत्रित रहकर जियो। దేవుడి వాక్యాన్ని మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. खुदा इस वचन का सबको बहुत आयत के आशीष से చేతులెత్తి भर దేవుని दे। ఆరాధిస్తాం. హల్లెలూయా. లడరస్తరియరసినాన్. పరిశుద్ధుడా పరిశుద్ధుడా యేసు ప్రభువా. ఓరెస్ దబోరియరశిఖరిరసినాన్. హల్లెలూయా. 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 हालेलुया 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 Thank you, Jesus. 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 Hosanna, Hosanna, Hosanna. Hosanna, Hosanna, Hosanna. Hosanna, Hosanna, Hosanna. Hosanna, Hosanna, Hosanna. Hosanna, 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 Hosanna. Holy Father, 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 Holy Father. Holy Jesus, 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 Holy
Spirit, Holy Spirit, Holy Spirit, Holy Spirit, Holy Spirit, Holy Spirit. యేసుదేవా 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 మరణాత 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 ఆమేన్ 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 స్తోత్రం మహాపరిశుద్ధుడా, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా, సామెనస్తర కాంటి యొక్క దేవా, దేవా మా దేవుడవై సుప్రభ్వా, మాకు ప్రభుడవయ్యా, మమ్మల్ని ఈరోజు నింపినందుకు వందనాలు. ఈ వారం అంతా నడిపింపబడును గాక, మళ్ళీ ఆదివారం నింపింపబడును గాక, ప్రతి దినము నింపింపబడాలి నాయన, నడిపింపబడాలి సుప్రభ్వా. దేవా నీ వారసులుగా నడిపింపబడాలా, దేవా సర్వ సత్యం తెలుసుకోవడానికి నడిపింపబడాలా, ఈ యొక్క అబద్ధపు లోకంలో నడవడానికి కాదు నాయనా, సర్వ సత్యంలో ప్రతి బిడ్డ నడువును గాక, పాపంలో కాదు నాయన నీతిలో నడువును గాక, ఆరోగ్యం గుడును గాక, ఆశీర్వాదకరం గుడును గాక, దీవెనకరం గుడును గాక, పరిశుద్ధంగా పవిత్రం గుడును గాక. దేవా మీ ఆత్మీయ ఎదుగుదల దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరణాత యేసు ప్రభా త్వరగా రాము, యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామకే జయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం. తండ్రి మీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం తండ్రి యొక్క పరిశుద్ధాత్మడు మేము కూడి వచ్చిన అందరికీ యేసునామములో కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి VBS ఏప్రిల్ 30, మే 1, 2 ఉంది. మరి మీ పిల్లలందరినీ కూడా VBSకి పంపించండి. ఎవరైనా టీచర్ లాగా చేయాలనుకుంటే టీచర్ల కొరకు మీ పేరు ఇవ్వచ్చు. మరి అందరికీ భావించి ప్రార్థన చేద్దాం. దేవా VBS పిల్లలందరికీ బలంగా జరగాలయ్యా, పరిశుద్ధంగా జరగాల, దీవించి మన ఇష్టం ప్రశ్న తండ్రి. ఉదయం 9 నుంచి 12 వరకు